అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పాలకూర పప్పును చూపిస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం నేను 1 కప్పు పప్పు తీసుకున్నాను. ఇది 150 గ్రామ్స్ కప్పు. దీనిని చక్కగా 2 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని వాటర్ వేసుకోవాలి. దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేయాలి. అలానే రుచికి సరిపడినంత కారం, అలానే రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా పసుపు వీటిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆకుకూర అనేది మనం పప్పు కన్నా ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది మరియు హెల్తీ కూడా. ఇక్కడ ఆకుకూరను నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను కాడలు అనేది వేయట్లేదు, ఓన్లీ ఆకు మాత్రమే వేస్తున్నాను. దీనిని 2 సార్లు శుభ్రంగా కడిగి మన పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి. ఇలా పప్పులో వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా దీని మీద మూత పెట్టేసి కుక్కరు ఒక 3 నుండి 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 4 విజిల్స్ రానిచ్చాను. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. పప్పు చక్కగా ఉడికిపోయింది, ఆకుకూర కూడా. ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, ఇవి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే వాటర్ మొత్తం దగ్గరగా అయిపోతుంది. ఇది స్టవ్ను ఆన్ చేసేసి మనం ఈలోపు తాలింపుని పెట్టుకుందాం. పొయ్యి మీద ఒక చిన్న కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ముందుగా వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం. ఈ పప్పులో వేసే వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి, చక్కగా వేగాలివి. ఇంకా వేగిన తర్వాత దీనిలో 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇది కూడా కొంచెం వేగాలి. ఇంకా వేగిన తర్వాత దీనిలో నేను కరివేపాకు కూడా వేశాను. కరివేపాకు వేసి కొంచెం వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీనిని తీసుకెళ్ళి పప్పులో వేసేసుకోవాలి. ఇంకా దీనిని పప్పులో వేసుకున్న తర్వాత దీనిని ఒక్కసారి కలపాలి. ఇంకా వాటర్ అనేది కొద్దిగా దగ్గరకు అవ్వాలి. ఇక్కడ చక్కగా దగ్గరకు అవుతున్నాయి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పప్పు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇంక ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ ఆపేయాలి. చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది పప్పు. ఇంక అంతేనండి, టేస్టీ టేస్టీ పాలకూర పప్పు రెడీ. దీనికి కాంబినేషన్గా ఆవకాయ పచ్చడి బాగుంటుంది, అప్పడాలు బాగుంటాయి, వడియాలు, చలవ మిరపకాయలు, దేనితో అయినా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.